ముఖ్యమంత్రి ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకొని తెలంగాణ ఐఏఎస్ అధికారుల బదిలీకి రంగం సిద్ధమైంది. సచివాలయం హెచ్ఓడీల్లో సరిగా పనిచేయని ఐఏఎస్లను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం అలాంటి వారి జాబితాను సిద్ధం చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో ఐఏఎస్ల బదిలీ ప్రతిపాదనల వ్యవహారంపై ఇన్సైడ్ స్టోరీ. పరిపాలనలో ఐఏఎస్ అధికారులు చాలా కీలకం. ప్రభుత్వ విధానాల రూపకల్పన, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో వీరిదే ముఖ్యమైన పాత్ర. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చినా చెడ్డ తెచ్చినా అధికారుల పనితీరే కారణం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వచ్చే నెల మొదటి వారానికి 2 ఏళ్లు పూర్తవుతుంది. పనితీరు సరిగా లేని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు వార్నింగ్ ఇచ్చారు. అయినా సచివాలయం హెచ్ఓడి ఆఫీసుల్లో పనిచేస్తున్న కొందరు ఆఫీసర్లకు పాత వాసనలు పోవడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోవడం లేదు. ప్రభుత్వానికి ఒక రకంగా సహాయ నిరాకరణ చేస్తున్నారు. అలాంటి వారి పట్ల ఇకపై కఠినంగానే ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారని సమాచారం. పనితీరు సరిగా లేని అధికారులను ఇక ప్రాధాన్యత లేని పోస్టులకు పంపే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రభుత్వం ప్రధాన సీఎంఓ అధికారులు ఇప్పటికే జాబితాలను సిద్ధం చేశారని సచివాలయ వర్గాల్లో వినిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. పనితీరు మార్చుకోని అధికారుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారు. కొందరు ఐఏఎస్ అధికారులు రోజువారీ ఫైళ్లను చూడటం లేదన్న ప్రచారం జరుగుతోంది. మరికొందరికైతే కనీసం కేబినెట్ నిర్ణయాలను సైతం అమలు చేయడం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఇటీవల 2-3 శాఖల్లో కొన్ని కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కానీ సంబంధిత శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు వాటి అమలుపై దృష్టి పెట్టని అధికారులపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. దీంతో సదరు ఆఫీసర్లు సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారని వినిపిస్తోంది. దీంతో అలాంటి ఆఫీసర్లను ఇక చూసి చూడనట్లుగా వదిలేస్తే మిగతా అధికారులు సైతం అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించే అవకాశం ఉందని సీఎం భావిస్తున్నారు. పనిచేయని వారిని అక్కడి నుంచి తప్పించాలని నిర్ణయించారని సమాచారం. జీఏడీ వ్యవహారాల్లో విమర్శలు ఎదుర్కొంటున్న ఓ అధికారి స్థానచలనం అయ్యే వారి జాబితాలో ఉన్నారని తెలిసింది. ఆ ఆఫీసర్ తీరుపై సచివాలయ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మంత్రివర్గ నిర్ణయానికి వ్యతిరేకంగా హెచ్ఓడి అధికారులను సెక్రటేరియట్ సర్వీసులో చేర్చుకునేందుకు సర్క్యులర్ ఇవ్వడం వివాదాస్పదమైంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర సర్వీసు నుంచి వచ్చిన ఓ ఐఏఎస్ ఆఫీసర్కు ప్రాధాన్యత కలిగిన శాఖలను అప్పగించింది. కానీ పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. దీంతో ఆ అధికారిని అక్కడి నుంచి తప్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే చాలా కాలంగా వైద్యారోగ్య శాఖ బాధ్యతల్లో ఉన్న ఓ ఐఏఎస్ను సైతం బదిలీ చేయొచ్చన్న చర్చ సాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా ఆ అధికారి స్పందించారని, నేరుగా వెళ్లి కలిసినా పట్టించుకోరన్న విమర్శలు ఉన్నాయి. దీంతో అక్కడి నుంచి సదరు అధికారిని బదిలీ చేయాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. మరోవైపు ప్రాధాన్యత లేని పోస్టులో ఉన్న ఓ సీనియర్ ఐఏఎస్ సేవలను కీలక శాఖలో వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. బీఆర్ఎస్ పాలనలో ముఖ్యమైన డిపార్ట్మెంట్ల బాధ్యతలను చూసిన అధికారిని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యత లేని శాఖకు బదిలీ చేసింది. సదరు అధికారి ఫార్ములా ఈ రేసు కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ ఆఫీసర్కు ప్రాధాన్యత ఉన్న శాఖ అప్పగిస్తే ఎలా ఉంటుందనే కోణంలో సీఎంఓ ఆరా తీస్తోందని సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టుపై ఆశలు పెట్టుకున్న ఓ స్పెషల్ సిఎస్ కీలక శాఖలో పోస్టింగ్ కోసం ప్రయత్నిస్తున్నారు. నిత్యం సీఎం దగ్గరకు వెళ్లేందుకు అనుగుణంగా ఉండే డిపార్ట్మెంట్లో పోస్టింగ్ కోసం ప్రయత్నిస్తున్నారని వినిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత ఐఏఎస్ల బదిలీలు ఉంటాయన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.